నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ వేడి మాత్రం రాజుకుంది. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే అన్ని పార్టీలు కూడా ప్రధాన పార్టీలు అన్నీ కూడా అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వాడుకొని వదిలేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఎంపీగా మీకైతే అవకాశం కల్పించినటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఎట్లా అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేయబోతున్నారు? మీకు ఒకటైతే చెప్తే నేను 25 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఎట్టి చాకరీ చేసిన, ఎంతో కష్టపడ్డా. సరే ఆ పార్టీ గురించి ఇప్పుడు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు తీసుకోవాడు తీస్తున్నా. ఆ పార్టీలో ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉంటారో, ఎవరైతే ప్రజాసేవలో ఉంటారో వాళ్ళని పనికిరాని వాళ్ళ కింద చూస్తారు. దానికి నిదర్శనం నేనే. గ్రేటర్ హైదరాబాద్లో నాలాగా ఎవరైనా కష్టపడితే నేను నిజంగా వాళ్ళకి సల్యూట్ చేస్తా. నేను చాలా కష్టపడ్డా. సరే దాని గురించి పక్కన. రాబోయే ఎన్నికలలో మల్కాజ్గిరి నుండి నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నేను ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల రెస్పాన్స్ చూసినా. నేను ప్రజల దగ్గరికి ఇవాళ హెలికాప్టర్ వేసుకొని వేరేటోళ్ళలాగా వస్తలేను, హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ వస్తలేను, మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోను. నేను వాళ్ళ మధ్యన ఉంటా, వాళ్ళతో ఉంటా, వాళ్ళ సేవకుడిలాగా ఉంటా, వాళ్ళ ఇంటిలో ఒక మనిషిలాగా ఉంటా. కాబట్టి ప్రజలను ఆశీర్వదిస్తున్నారు. ఎవరేమనుకున్నా, ఏ పార్టీ వాళ్ళు ఏమనుకున్నా, చాలా పెద్ద వాళ్ళు అనుకున్నా, 6 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3 సార్లు మంత్రిగా చేశారు, ఇటు సైడ్ వస్తే జడ్పీ చైర్మన్గా చేశారు, ఇటు సైడ్ వస్తే మంత్రులుగా చేశారు, వాళ్ళ ఇంట్లో కూడా 3 ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్యేలు అనుకోవచ్చు. నాకు సంబంధించిన విషయం కాదు. నేను ఒకటే అంటున్నా, నేను ఎవరిని డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు. నేను ఒకటే అంటున్నా, నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకు ఆశీర్వదిస్తారంటే వాళ్ళతో మమేకమే ఉంటాను. నేను 37 లక్షల మందితోటి మమేకమే ఉండని అవసరం లేదు. నేను కొందరితో మమేకమైనా కూడా నేను ఎలాంటి వాడిని, నేను ఎట్లుంటా, ఎలాంటి సేవలు చేస్తా అనేది అందరికీ ఆటోమేటిక్గా మౌత్ ట్రాక్ తోటి వెళ్ళిపోతుంది, ఏదో రకంగా వెళ్ళిపోతుంది. కాబట్టి నన్ను తప్పకుండా ప్రజలేమో గెలుస్తా అనేటువంటి ధీమాతో చెప్తున్నారు. కానీ అభ్యర్థిని నేనే గెలిస్తే, సునీతా మహేందర్ రెడ్డి గెలిస్తే ముఖ్యమంత్రిగా నేనే గెలిచినట్టుగా అనుకోవచ్చు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీ ప్రత్యర్థి ఇప్పుడు రేవంత్ రెడ్డా, సునీతా మహేందర్ రెడ్డా? నేనైతే ఒకటి చెప్తాను. మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరిలో ఆయన కొడంగల్లో ఓడగొడితే మల్కాజ్గిరి ప్రజలు ఆయన ఎంపీగా గెలిపించారు. సరే, ఆయన అంటే తప్పేం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన అనొచ్చు, గెలిపిస్తా అనొచ్చు, 17 గెలిపిస్తాను అనే హక్కు వాళ్ళకు ఉంది. నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నా. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత కనీసం వాళ్ళ ఎంపీ ఫండ్స్ కూడా యూజ్ చేయలేకపోయింది. ఆయన ప్రజలలో ఏ రోజన్నా వచ్చిందా? ప్రజల కష్టాలు తెలుసుకున్నాడా? ప్రజలను పిలిపించుకున్నాడా? సరే, గెలిపించుకున్న ప్రజలన్నా ఎప్పుడన్నా మీటింగ్ పెట్టి వాళ్ళకి థ్యాంక్ చెప్పిండా, వాళ్ళకి కృతజ్ఞత చెప్పిండా? గెలిచిండైతే ఎట్లా పీసీసీ రావాలి నాకు, మరి నేను ఎట్లా నా పొలిటికల్ దానిలో ఎట్లుండాలి, మరి ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎవరికి నా వాళ్ళకి సీట్లు ఇప్పించుకోవాలని చూసుకున్నాడు తప్ప ప్రజలను చూసుకోవాలి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలతో కరోనా టైంలో మరి మొత్తం ప్రపంచంలోనే అతలాకుతలమైన కరోనా టైంలో మరి ఏ ఒక్కరోజైనా ఒక ఎంపీగా ఉండి మరి కరోనా సమస్యల గురించి ప్రజలు సతమతమవుతుంటే ఏ ఒక్కరోజు వచ్చి ఎవరైనా పలకరించిండా? నాకు 2 సార్లు కరోనా వచ్చిన ప్రజలు తిరిగితే నన్ను 28 రోజులు ఐసీయూలో పెట్టారు. 28 డేస్ నేను ఐసీయూలో ఉంటుంది. మరి ప్రజలకు తెలుసు నేను ఎందరికో కరోనా టైంలో సాయం చేసిన. మరి వర్షాకాలంలో వర్షాలు వచ్చి చాలా ఫ్లడ్స్ వచ్చి మా ఏరియాలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్లలో ఎన్నో ఇళ్ళు మునిగిపోయినాయి, ఎందరో రోడ్డు మీద పడిపోయినారు. మరి వారు ఎంపీగా ఉండి మరి వచ్చి ఎవరి సమస్యలను తీర్చిరా, ఎవరికైనా సహాయం చేసిరా, ఎవరినైనా అడిగినరా? ఇలాంటివి వస్తే ప్రజలన్నీ గమనిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రి అయినా ప్రజలన్నీ గమనిస్తారు.
ఈటెల రాజేందర్ చెప్తున్నాడు, నేను దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా, నాకు మొత్తం మల్కాజ్గిరితో సంబంధం ఉంది, తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు గుర్తింపు ఉంది, ఇక్కడ నేను గెలవబోయేది నేనే అనేటువంటి మాట, బీజేపీ నరేంద్ర మోదీ వేవ్ నడుస్తూ ఉంది, ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి మాట ఆశాభావాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీ వరకు వచ్చినట్టు ఏది ఉంటే 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు మొత్తం కూడా మీరు గెలుచున్నారు, దాదాపు 3,50,000 పైచిలకు ఉన్న మెజారిటీ కూడా కనబడతా ఉంది. అసలు ఈటెల రాజేందర్ మీకు ప్రత్యర్థిగా ఉండడానికి అవకాశం కనబడతా ఉంది ఇక్కడ? రాజేందర్ గారు నుంచి నాకు అనవసరం. ఈటెల రాజేందర్ గారు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నాకు సంబంధించింది కాదు అది. నువ్వు ఉండొచ్చు 40 ఏళ్ళ నుంచి వెళ్ళి, నేను ఒప్పుకుంటా. 40 ఏళ్ళ నుంచి ఈయన ఉన్నావు, నేను కూడా ఒప్పుకుంటా. నువ్వు ఏడున్నావు, ఎవరి గురించి ఉన్నావు, నువ్వు ఉన్నదేడా, నువ్వు కంటెస్ట్ చేసిందేడా, నువ్వు మంత్రి అయిందేడా, నీకు పేరు వచ్చిందేడా, నిన్ను గుర్తుపట్టేదేడా, మరి ఈడికి ఎందుకు వస్తావా నువ్వు? ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకుంటే మరి ఇంకా నేను ఇక్కడ నాకు పరిచయాలు అంటే చేస్తారా పబ్లిక్? కొడంగల్ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని గతంలో ఆశీర్వదించినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ గెలవడానికి రాగిడి లక్ష్మారెడ్డి కూడా అప్పుడు ఒక పిల్లర్ లాగా పనిచేసినటువంటి సందర్భం, ఉప్పలు అలాగే మల్కాజ్గిరి సెగ్మెంట్లో. ఇప్పుడు అదే ఆశతోని ఈటెల రాజేందర్ కూడా వస్తున్నట్టు కనబడుతుంది. ఒకటే చెప్తున్నా మీకు, ఒకటి జరుగుతుంది రాష్ట్రంలో. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ఓడిపోయిన వాళ్ళ అడ్డనుకుంటున్నారు, అది రాంగ్. ఒక్కసారి చూసారు ప్రజలు, ఓడిపోయిన వాళ్ళకు ఒక అడ్డ ఇచ్చారు, ఒక షెల్టర్ ఇచ్చారు, ఒక్కసారి ఆశీర్వదించారు. ఈసారి ఎవరిని ఆశీర్వదించారు, ఎవరో అక్కడ చెల్లని పైసా ఇక్కడ ఎట్లా చెల్తానే పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తారు. కాబట్టి తప్పకుండా రాబోయే ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తా అని చెప్పి. మాజీ మంత్రి మల్లారెడ్డి సపోర్ట్ ఎలా ఉంది? కేపీ వివేకానందకి 85,000 పైచీలకు మెజారిటీ వచ్చింది. ఇట్లా చాలా నియోజకవర్గాలలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మర్రి రాజశేఖర రెడ్డితో సహా అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. మల్లారెడ్డి సపోర్ట్ ఎలా కనబడతా ఉంది? మిగిలినటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ ఎలా ఉంది? మీకు విషయం చెప్పాలి, నన్ను ఈరోజు కేసీఆర్ గారు ఆశీర్వదించి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం అనేది చాలామందికి తెలియదు. వాళ్ళందరితోటి మాట్లాడి అందరు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి నేను లక్ష్మారెడ్డికి అభ్యర్థిగా ప్రకటిస్తున్నా. మరి మీరు ఏమంటారంటే వాళ్ళందరూ ఆశీర్వదిస్తేనే, ఎమ్మెల్యేలు అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి, అందరూ వాళ్ళు ఆశీర్వదిస్తేనే, వాళ్ళందరూ ఓకే అంటేనే నాకు మరి కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ అపోహలు ఉన్నాయి. గేట్లు తెరిచినాము, ఉరుకొస్తారు, గేట్లు మూసినాం, ఇవన్నీ నడుస్తుంటాయి. ఇంకా తెలుసు కదా, కొన్ని గమ్మతులు ఉంటాయి. ఆ గమ్మతులలో చాలా గమ్మతులు చేస్తున్నారు, ప్రజలు చూస్తారు. తప్పకుండా ఇది టెంపరీ అనుకోవచ్చు మనం. ఎవరే కానీ నాయకుడు ఎదిగినా కొద్దీ ఒదగాలి. ఆ పరిస్థితి లేకపోతే ప్రజలు గుర్తిస్తారు, తగిన బుద్ధి చెప్తారని చెప్పి. రాగిడి లక్ష్మారెడ్డి ప్రభావం కేవలం ఉప్పల్ ఎల్బీ నగర్ వరకే ఉంటుంది, మిగిలినటువంటి 5 సెగ్మెంట్లలో తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక మాట ఉంది. నిజంగానే అట్లనే ఉందా? మీ యొక్క ప్రభావం మొత్తం సెగ్మెంట్ మొత్తం మీద ఉందా 7 నియోజకవర్గాలలో? నేను ఒకటి చెప్తాను, నన్ను మల్కాజ్గిరి పార్లమెంట్లో అందరు గుర్తుపడతారు. సరే, నా సేవా కార్యక్రమాలు, నా పరిచయాలు, నేను క్లోజ్గా కలవడం అనేది ఒకటి 2 కాన్సెంట్రేట్ తక్కువ ఉండొచ్చు, కానీ నా సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసు. నేను ఇవాళ ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా నేను కొన్ని ప్రాంతాలలో చేసినాము, కానీ ప్రజలకు తెలుసు ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి కొన్ని ప్రాంతాలలో చేస్తున్నాడు సేవా కార్యక్రమాలు. కానీ నేను ఎంపీ అయిన తర్వాత నేను మొత్తం 7 సెగ్మెంట్లలో సేవా కార్యక్రమాలు చేస్తా అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎంపీ కావాలని చెప్పి నేను తూతూ మంత్రంగా ఇక్కడికి వస్తలేను. ఎమ్మెల్యే కావాలి ఒక్కసారి అని చెప్పి 5 సంవత్సరాలు నేను ప్రజలలో లేను. 25 సంవత్సరాల కింద ఎట్లున్నానో ప్రజలలో ఈ రోజు కూడా నేను అట్లే ఉన్నా కాబట్టి ప్రజలను ఆశీర్వదిస్తారు. ఇది రాగిడి లక్ష్మారెడ్డి చెప్తున్నటువంటి, ఖచ్చితంగా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు, గెలిచేటువంటి అభ్యర్థిని నేనే అనేటువంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.